ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అంటూ యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ తన ప్రజలకు ఆత్మ విషయమై బాధ్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. ఆత్మ యొక్క ప్రాముఖ్యత తన ప్రజలు తెలుసుకోవాలి అనేది దేవుని ఆశ. ఎవరి ఆత్మను వారు కాపాడుకోవాలి అనేది దేవుని ఉద్దేశం. మనం మన ఆత్మ గురించి కన్నా శరీరం గురించి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాం. శరీరం మనల్ని పరలోకం చేర్చదు, ఆత్మను కూడా చేరనివ్వదు. మన ఆత్మ దీనత్వంలో జీవించమని మన శరీరానికి హెచ్చరిస్తూ ఉంటుంది. ఆ గద్దింపులు మన శరీరం వినదు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం వంటి లోకాశలు మనల్ని ప్రభావితం చేసి పాపం చేసేలా ప్రేరేపిస్తాయి. ఇవి మన శరీరం చేసే తప్పులు. మనిషి తన జీవితకాలంలో శరీరం చేసే తప్పులకి ఆత్మ యుగయుగాలు శిక్ష అనుభవిస్తుంది. అందుకే ఆత్మ రక్షింపబడాలి అనంటే శరీరం దేవునికి లోబడాలి. ప్రైజ్ ద లార్డ్.